వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలో కొత్తగా వచ్చిన తహసీల్దార్ నరసింహారావుపై ప్రజలకు కొత్త ఆశలు చిగురించారు. జూన్ 15 సోమవారం క్యూ కట్టిన పీజేఆర్ అర్జీదారులు కొత్తగా వచ్చిన తహసీల్దార్కి అర్జీదారులు వారి తహసీల్దార్లపై తహసీల్దార్ గారికి విన్నవించుకున్నారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి సంబంధిత అధికారులకు బదలాయించాడు. ఈ సమస్యలపై వాస్తవ రిపోర్టులు 2 రోజుల లోపలనే నా టేబుల్ పైకి రావాలని సంబంధిత ఆర్ఐ గారికి, విఆర్ఓలకి, సర్వేలకు దిశానిర్దేశించాడు. తహసీల్దార్ గారి మాట తీరును గమనించిన అర్జీదారులు మా పనులు తొందరగా జరుగుతాయని, మంచి అధికారి వచ్చాడని కొంతమంది ఆఫీస్కు వచ్చిన అర్జీదారులు చెప్పుకుంటున్నారు. ఎంత మేరకు ప్రజలకు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. గతంలో ఉన్న తహసీల్దార్ ఎన్ని పీజేఆర్ అర్జీలు ఇచ్చినా బుట్ట దాఖలు అవుతున్నాయని, సరైన సమాధానం లేదని అక్కడికి వచ్చిన అర్జీదారులు అనుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన తహసీల్దార్ నరసింహారావు ప్రజల సమస్యలు ఎంత మేరకు పరిష్కరిస్తారో వేచి చూడాలి. మరి ఏం